ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మన దేశంలో 2 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 3 నెలల పాపకు 8 నెలల బాబుకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ నిర్ధారించింది. ఆ చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వారి తల్లిదండ్రులు బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్టులు చేయగా ఆ ఇద్దరికి హెచ్ఎంపీవీ వైరస్ ఉందని తేలింది. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అలర్ట్ అయ్యారు. హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని సమాచారం. కరోనా పీడ పోయిందనుకుంటే కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ రా బాబు అని జనాలు తలలు పట్టుకుంటున్నారు. హెచ్ఎంపీవీ పేరుతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని భయోందనకు గురిచేస్తున్న సమయంలో ఈ వైరస్ మన దేశంలో కూడా 2 కేసులు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. వైరస్ సోకిన ఆ ఇద్దరు చిన్నారులకు ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన రికార్డ్ లేకపోయినప్పటికీ ఈ వైరస్ ఎలా సోకిందన్న దానిపై ఆందోళన నెలకొంది. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ ఉన్నవాళ్లు తుమ్మినా లేదా దగ్గినా శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. నలుగురిలో ఉన్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మరోవైపు ఈ వైరస్ పై తెలంగాణ సర్కార్ సైతం అప్రమత్తమైంది. షేక్ హ్యాండ్ వద్దని నమస్కారంతో సరిపెడదామంటూ ప్రకటించడం గమనార్హం. చైనాలో ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల ముందు క్యూ కట్టిన రోగుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలోని ఎక్కువగా కనిపించిన ఈ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుగొనబడింది. ప్రస్తుతం చైనా, జపాన్లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త వైరస్ పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలొస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉన్నది ఇంకా స్పష్టత రాలేదు. మళ్లీ కేసులు పెరిగితే మన దేశంలో లాక్డౌన్ రావడం పక్కా అని కొందరు అంటున్నారు.